ఎపిసోడ్ 3 మొగుడు మోగాడు. సాగర్ తన రెండో ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తవడంతో అతని ఆత్మవిశ్వాసం మరింత బలపడింది. విజయ్తో కలిసి ఏర్పాటు చేసిన చిన్న కార్యాలయం ఇప్పుడు అతని కలలకి కేంద్రంగా మారింది. అక్కడి గోడల మధ్య అతని ఆశలు, వ్యూహాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఒక ఉదయం సాగర్ తన కార్యాలయంలో కూర్చుని కొత్త ప్రాజెక్ట్ కోసం మార్కెట్ విశ్లేషణ చేస్తూ, ఈసారి నా వ్యాపారం కేవలం లాభం కోసం కాదు, ఇది నా గౌరవం కోసం అని తలలో తానే అనుకుంటాడు. అతని కళ్లల్లో నిశ్చయంతో కూడిన వెలుగు మెరుస్తుంది. అఖిల మీన్వైల్ తన తండ్రితో భేటీ అవుతుంది. సాగర్ మారిపోయాడు నాన్న, ఇప్పుడు అతనిలో ఓ కొత్త శక్తి కనిపిస్తోంది అని ఆమె చెబుతుంది. ఆమె తండ్రి చిరునవ్వుతో, అతను నిజంగా కింగ్గా తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటాడు. కాని ఆమె మనసులో ఇంకా సందేహం ఉంది. ఆయన నిజంగా మారాడా? లేక కేవలం ప్రతీకారం కోసం ముందుకు సాగుతున్నాడా? ఆ రోజు సాయంత్రం సాగర్ తన కొత్త క్లయింట్ను కలవడానికి ఒక హోటల్లో సమావేశానికి వెళ్తాడు. అక్కడ అతని ప్రెజెంటేషన్ అంతా శ్రద్ధగా విన్న తర్వాత క్లయింట్ అతనికి ప్రశంసలు చెబుతాడు. మీరు మీ గతాన్ని మర్చిపోకుండా దానిని బలంగా మార్చుకున్న విధానం అద్భుతం అని అంటాడు. సాగర్ చిరునవ్వుతో, ఇది కేవలం ప్రారంభం అని సమాధానం ఇస్తాడు. ఆ రాత్రి సాగర్ తన గదిలో ఒంటరిగా కూర్చుని తన తండ్రి ఫోటోను చూస్తూ, నన్ను చూసి గర్వపడతావు నాన్నా, నేను తిరిగి వస్తున్నాను అని మురిపెంతో చెబుతాడు. అతని కళ్లల్లో ఆనందం, గౌరవం మరియు తపన మెరుస్తాయి. ఇంతలో అఖిల తన గదిలో కూర్చుని సాగర్ మారుతున్న తీరు గురించి ఆలోచిస్తుంది. ఆమె మనసులో ప్రశ్నలు తలెత్తుతాయి. ఆయన నిజంగా మారాడా? లేక కేవలం ప్రతీకారం కోసం ముందుకు సాగుతున్నాడా? తదుపరి రోజు విజయ్ ఒక పెద్ద బిజినెస్ నెట్వర్క్ ఈవెంట్కు సాగర్ను తీసుకెళ్తాడు. అక్కడ ఉన్నవారు అతన్ని గుర్తించరు. కాని అతను తన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. పతనం అనేది ఓ పాఠం, తిరిగి లేవడం ఓ కళ అని సాగర్ చెబుతాడు. ఆ మాటలు అక్కడున్నవారిని ప్రభావితం చేస్తాయి. కొంతమంది అతనితో కలిసి పని చేయాలనుకుంటారు. ఆ ఈవెంట్ తర్వాత ఒక మీడియా ప్రతినిధి సాగర్ను ఇంటర్వ్యూ చేస్తాడు. మీరు బికారిగా ప్రారంభించి ఇప్పుడు వ్యాపార రంగంలో ప్రభావశీలుడిగా మారారు, ఇది ఎలా సాధ్యమైంది అని అడుగుతాడు. సాగర్ నవ్వుతూ, నన్ను తక్కువగా చూసిన ప్రతి ఒక్కరికి నేను నా విలువ చూపించాలనుకున్నాను, అదే నా శక్తి అని సమాధానం ఇస్తాడు. ఇంటర్వ్యూ టెలివిజన్లో ప్రసారం అవుతుంది. అఖిల కూడా చూస్తుంది. ఆమె కళ్లల్లో ఆశ్చర్యం, గర్వం మరియు కొంత బాధ కనిపిస్తుంది. ఆమె తన తండ్రితో మాట్లాడుతుంది. ఆయన నిజంగా మారిపోయాడు, ఇప్పుడు అతనిలో గౌరవం ఉంది అని చెబుతుంది. ఆ రాత్రి సాగర్ తన కార్యాలయంలో కూర్చుని తన తదుపరి వ్యూహాన్ని రూపొందిస్తున్నాడు. అతని ముందు ఉన్న పేపర్లపై వ్యాపార ప్రణాళికలు, మార్కెట్ విశ్లేషణలు మరియు కొత్త భాగస్వామ్యాల వివరాలు ఉన్నాయి. అతను తన ఫోన్ తీసుకుని ఒక కొత్త కంపెనీకి కాల్ చేస్తాడు. నేను మీతో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాను అని చెబుతాడు. వారు ఆశ్చర్యంతో, మీరు సాగర్ కదా, మేము మీ గురించి విన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం అని సమాధానం ఇస్తారు. సాగర్ తన కార్యాలయంలో ఒంటరిగా కూర్చుని గాజు కప్పుతో ఉన్న టేబుల్ మీద తన వ్యాపార ప్రణాళికలను విస్తృతంగా పరిచి చూస్తున్నాడు. అతని కళ్లల్లో నిద్రలేదు, కాని ఆశ మాత్రం మెరుస్తోంది. ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది నా గౌరవం కోసం అని తలలో తానే అనుకుంటున్నాడు. విజయ్ అతని పక్కన కూర్చుని, నువ్వు ఇప్పుడు నిజంగా మారిపోయావు సాగర్, నీ మాటల్లో ధైర్యం ఉంది, నీ చర్యల్లో నమ్మకం ఉంది అని చెబుతాడు. ఆ రోజు మధ్యాహ్నం సాగర్ తన కొత్త క్లయింట్ను కలవడానికి ఒక కార్పొరేట్ సమావేశానికి వెళ్తాడు. అక్కడ అతని ప్రెజెంటేషన్ అంతా శ్రద్ధగా విన్న తర్వాత క్లయింట్ అతనికి ప్రశంసలు చెబుతాడు. మీరు మీ గతాన్ని మర్చిపోకుండా దానిని బలంగా మార్చుకున్న విధానం అద్భుతం అని అంటాడు. సాగర్ చిరునవ్వుతో, ఇది కేవలం ప్రారంభం అని సమాధానం ఇస్తాడు. ఇంతలో అఖిల తన గదిలో కూర్చుని టీవీలో సాగర్ ఇంటర్వ్యూను చూస్తోంది.
అతను మీడియా ప్రతినిధితో మాట్లాడుతున్నాడు. మీరు బికారిగా ప్రారంభించి ఇప్పుడు వ్యాపార రంగంలో ప్రభావశీలుడిగా మారారు. ఇది ఎలా సాధ్యమైంది అని అడుగుతాడు. సాగర్ నవ్వుతూ, నన్ను తక్కువగా చూసిన ప్రతి ఒక్కరికీ నేను నా విలువ చూపించాలనుకున్నాను. అదే నా శక్తి అని సమాధానం ఇస్తాడు. అఖిల కళ్లల్లో ఆశ్చర్యం, గర్వం మరియు కొంత బాధ కనిపిస్తుంది. ఆమె తన తండ్రితో మాట్లాడుతుంది. ఆయన నిజంగా మారిపోయాడు. ఇప్పుడు అతనిలో గౌరవం ఉంది అని చెబుతుంది. ఆ రాత్రి సాగర్ తన గదిలో ఒంటరిగా కూర్చుని తన తండ్రి ఫోటోను చూస్తూ, నన్ను చూసి గర్వపడతావు నాన్నా. నేను తిరిగి వస్తున్నాను అని మురిపెంతో చెబుతాడు. అతని కళ్లల్లో ఆనందం, గౌరవం మరియు తపన మెరుస్తాయి. అదే సమయంలో అతని ఫోన్కు ఒక సందేశం వస్తుంది, ఒక ప్రముఖ బిజినెస్ గ్రూప్ నుండి. మీ ప్రణాళికలు చూసాం. మేము మీతో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాం అని ఉంది. సాగర్ చిరునవ్వుతో, ఇది కేవలం మొదటి అడుగు అని అనుకుంటాడు. తదుపరి రోజు విజయ్ ఒక పెద్ద బిజినెస్ నెట్వర్క్ ఈవెంట్కు సాగర్ను తీసుకెళ్తాడు. అక్కడ ఉన్నవారు అతన్ని గుర్తించరు. కాని అతను తన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. పతనం అనేది ఓ పాఠం, తిరిగి లేవడం ఓ కళ అని సాగర్ చెబుతాడు. ఆ మాటలు అక్కడున్నవారిని ప్రభావితం చేస్తాయి. కొంతమంది అతనితో కలిసి పని చేయాలనుకుంటారు. ఈవెంట్ ముగిసిన తర్వాత ఒక యువ పారిశ్రామికవేత్త సాగర్ను కలవడానికి ముందుకు వస్తాడు. మీరు నా ప్రేరణ. నేను కూడా ఓ చిన్న స్థాయి వ్యాపారిని. మీ కథ నాకు ధైర్యం ఇచ్చింది అని చెబుతాడు. సాగర్ అతని భుజంపై చేయి వేసి, ప్రతి పతనం ఓ అవకాశమే. దాన్ని ఎలా ఉపయోగించాలో మనమే నిర్ణయించాలి అని అంటాడు. ఆ రాత్రి సాగర్ తన కార్యాలయంలో కూర్చుని తన తదుపరి వ్యూహాన్ని రూపొందిస్తున్నాడు. అతని ముందు ఉన్న పేపర్లపై వ్యాపార ప్రణాళికలు, మార్కెట్ విశ్లేషణలు మరియు కొత్త భాగస్వామ్యాల వివరాలు ఉన్నాయి. అతను తన ఫోన్ తీసుకుని ఒక కొత్త కంపెనీకి కాల్ చేస్తాడు. నేను మీతో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాను అని చెబుతాడు. వారు ఆశ్చర్యంతో, మీరు సాగర్ కదా? మేము మీ గురించి విన్నాం. మేము సిద్ధంగా ఉన్నాం అని సమాధానం ఇస్తారు. ఈ ఎపిసోడ్ ప్రారంభంలో సాగర్ తన గతాన్ని తలచుకుంటూ తన జీవితంలో జరిగిన అన్యాయాలను గుర్తు చేసుకుంటాడు. అతని కుటుంబం, అతని అత్తమామలు అతనిని ఎలా తృణీకరించారో, అతను ఎలా ఒంటరిగా మారాడో అన్నీ అతని మనసులో తిరుగుతుంటాయి. కాని ఇప్పుడు అతను తన జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని వ్యూహం మొదలవుతుంది. ఆట మొదలైంది. ఇది కేవలం మాట కాదు. సాగర్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని తిరిగి పొందేందుకు వేసిన మొదటి అడుగు. అతను తన అసలైన శక్తిని బయటపెట్టకుండా ఒక సాధారణ ఉద్యోగిగా కనిపిస్తూ లోపల మాత్రం వ్యూహాలను పన్నుతూ ఉంటాడు. అతని వ్యాపార ప్రతినిధులు, అతని పాత మిత్రులు అతనిని గుర్తించలేరు. కాని అతను ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తూ తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. అఖిల, అతని భార్య, ఇంకా అతనిపై అనుమానంతో ఉంది. ఆమెకు అతని ప్రవర్తన అర్థం కావడం లేదు. అతను రాత్రిళ్లు ఆలస్యంగా వస్తాడు, ఫోన్లో రహస్యంగా మాట్లాడతాడు, ఆమెతో ఎక్కువగా మాట్లాడడు. ఆమె అతనిపై నిఘా పెట్టిస్తుంది. ఆమెకు తెలిసిన నిజం ఆమెను షాక్కు గురిచేస్తుంది. సాగర్ ఒక పెద్ద కంపెనీకిగా పనిచేస్తున్నాడు. అతని పేరు, స్థానం, ప్రతిష్ట ఆల్ హిడెన్. అతను తన గతాన్ని తిరిగి పొందడానికి, తన కుటుంబాన్ని గౌరవించడానికి, తన భార్యకు నిజమైన ప్రేమను చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని అతని మార్గం సులభం కాదు. ఈ ఎపిసోడ్లో సాగర్ తన వ్యాపార వ్యూహాలను అమలు చేస్తాడు. అతను ఒక చిన్న కంపెనీని కొనుగోలు చేసి దాన్ని తన సామ్రాజ్యంలో కలుపుతాడు. అతని వ్యాపార శత్రువులు అతనిని గుర్తించలేరు. అతను తన పాత శత్రువులపై ప్రతీకారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అఖిల అతని నిజమైన స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఆమె మనసు మారుతుంది. ఆమె అతనిపై గౌరవం పెంచుకుంటుంది. ఆమెకు తెలుసు, ఇతను మొగుడు కాదు, కింగ్. చివర్లో సాగర్ తన వ్యాపార సమావేశంలో ఒక శక్తివంతమైన ప్రసంగం ఇస్తాడు.
అతని మాటలు, అతని ధైర్యం, అతని వ్యూహం ఆల్ ఆర్ మెస్మరైజింగ్. అతని ప్రతినిధులు, అతని ఉద్యోగులు ఆల్ ఆర్ స్టన్డ్. ఆట మొదలైంది. సాగర్ ఇప్పుడు తన సామ్రాజ్యాన్ని తిరిగి నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని ప్రతి అడుగు, ప్రతి వ్యూహం, ప్రతి సంభాషణ సాగర్ తన వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించిన తర్వాత అతని చుట్టూ ఉన్న ప్రపంచం మారడం మొదలైంది. అతని వ్యాపార ప్రతినిధులు, పాత మిత్రులు, శత్రువులు అందరూ అతని కొత్త రూపాన్ని గుర్తించలేక తడబడుతున్నారు. అతను ఒక చిన్న కంపెనీని కొనుగోలు చేసి దాన్ని తన సామ్రాజ్యంలో కలుపుతూ తన వ్యాపార సామర్థ్యాన్ని చూపిస్తున్నాడు. అతని కార్యాలయంలో జరిగే ప్రతి సమావేశం, ప్రతి నిర్ణయం, అతని తెలివితేటలు ఆల్ ఆర్ షార్పనింగ్ హిజ్ ఇమేజ్ యాజ్ ఎ ట్రూ కింగ్. కాని ఈ మార్పులు అఖిలకు ఇంకా అర్థం కావడం లేదు. ఆమె తన భర్తను చూస్తూ, అతనిలో ఉన్న మార్పును గమనిస్తూ తన మనసులో కలవరపడుతుంది. ఆమెకు అతనిపై ఉన్న అనుమానం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఒకరోజు అఖిల తన స్నేహితులతో మాట్లాడుతుంటుంది. వాళ్ళు ఆమెకు సాగర్ గురించి కొన్ని విషయాలు చెబుతారు. అతను ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అని, అతని పేరు వ్యాపార ప్రపంచంలో గౌరవంగా వినిపిస్తుందని. అఖిల షాక్ అవుతుంది. ఆమె ఇంటికి వచ్చి సాగర్ను ఎదుర్కొంటుంది. సాగర్ తన భార్యను ప్రశాంతంగా చూస్తూ ఆమెకు తన గతం గురించి చెబుతాడు. అతను ఎలా అన్నీ కోల్పోయాడో, ఎలా ఒంటరిగా మారాడో, ఎలా తన జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆల్ ఆర్ రివీల్డ్. అఖిల కన్నీళ్లతో అతన్ని చూస్తుంది. ఆమెకు ఇప్పుడు తెలిసి తను కేవలం మొగుడు కాదు, నిజంగా కింగ్. ఆమె అతనిపై ఉన్న ప్రేమను తిరిగి పొందుతుంది. ఆమె అతనికి సహాయం చేయాలని నిర్ణయిస్తుంది. ఆమె తన కుటుంబాన్ని, తన సమాజాన్ని, తన అభిప్రాయాలను ఆల్ ఆర్ ఛాలెంజింగ్ హర్సెల్ఫ్ టు స్టాండ్ బిసైడ్ హర్ హస్బెండ్. సాగర్ తన వ్యాపార వ్యూహాలను మరింత బలంగా అమలు చేస్తాడు. అతను తన పాత శత్రువులపై ప్రతీకారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని వ్యాపార సామ్రాజ్యం ఇప్పుడు మరింత బలంగా మారుతోంది. ఈ ఎపిసోడ్ చివర్లో సాగర్ ఒక పెద్ద బిజినెస్ డీల్ను క్లోజ్ చేస్తాడు. అతని ప్రతినిధులు, మీడియా ఆల్ ఆర్ స్టన్డ్. అతని పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. అఖిల అతని విజయాన్ని చూసి గర్వపడుతుంది. ఆమె అతనికి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తుంది, ఒక రింగ్, అందులో కింగ్ అనే పదం ఉంటుంది. సాగర్ ఆమెను చూస్తూ, నవ్వుతూ ఆమె చేతిని పట్టుకుంటాడు. ఆట మొదలైంది. ఇప్పుడు సాగర్ తన సామ్రాజ్యాన్ని తిరిగి నిర్మించడమే కాదు, తన ప్రేమను, తన గౌరవాన్ని, తన కుటుంబాన్ని ఆల్ ఆర్ రిక్లెయిమింగ్. సాగర్ తన వ్యూహం విజయవంతంగా అమలవుతున్నప్పటికీ అతని మనసులో మాత్రం ప్రశాంతత లేదు. అతను సాధించిన ప్రతి విజయం వెనుక అతని గతం ఒక నీడలా వెంటాడుతుంది. అతని కుటుంబం అతన్ని ఎలా వదిలేసిందో, అతని అత్తమామలు ఎలా తృణీకరించారో ఆ బాధలు ఇంకా అతని హృదయంలో ఉన్నాయి. కాని ఇప్పుడు అతను తన జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడంలో ముందుకు సాగుతున్నాడు. అఖిల సాగర్లో జరిగిన మార్పులను గమనిస్తూ అతనిపై గౌరవం పెంచుకుంటుంది. ఆమెకు ఇప్పుడు తెలుసు, ఇతను కేవలం ఇంట్లో పనోడు కాదు, నిజంగా ఒక నాయకుడు. ఆమె అతనికి సహాయం చేయాలని నిర్ణయిస్తుంది. ఆమె తన కుటుంబాన్ని, తన అభిప్రాయాలను పక్కన పెట్టి సాగర్ పక్కన నిలబడుతుంది. ఒకరోజు సాగర్ తన వ్యాపార సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటాడు. అతను ఒక పెద్ద కంపెనీతో భాగస్వామ్యం చేస్తాడు. ఇది అతని వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత బలంగా మార్చుతుంది. ఈ డీల్ వల్ల అతని పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. మీడియా, వ్యాపార ప్రపంచం ఆల్ ఆర్ నౌ రికగ్నైజింగ్ హిమ్ యాజ్ అ విజనరీ లీడర్. అతని పాత శత్రువులు అతని విజయాన్ని చూసి అసహనం చెందుతారు. వారు అతనిపై కుట్రలు పన్నడం ప్రారంభిస్తారు. కాని సాగర్ తన తెలివితేటలతో ప్రతి కుట్రను ముందుగానే గుర్తించి వాటిని సమర్థంగా ఎదుర్కొంటాడు. అఖిల ఈ మార్పులను చూస్తూ తన భర్తపై గర్వపడుతుంది. ఆమె అతనికి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తుంది, ఒక డైరీ, అందులో నీ ప్రయాణం నాకు ప్రేరణ అనే పదాలు ఉంటాయి. సాగర్ ఆమెను చూస్తూ, నవ్వుతూ ఆమె చేతిని పట్టుకుంటాడు. సాగర్ తన కార్యాలయంలో ఒంటరిగా కూర్చుని తన తండ్రి ఫోటోను చూస్తూ, నాన్నా, నేను తిరిగి వచ్చాను
అని చెప్పిన ఆ క్షణం అతని జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అతని కళ్లలో ఆనందం, గర్వం, బాధ, ఆల్ ఎమోషన్స్ ఒకేసారి కలిసిపోయాయి. అదే సమయంలో అఖిల ఇంట్లో కూర్చుని తన భర్త గురించి ఆలోచిస్తూ అతనిలో జరిగిన మార్పులను గుర్తు చేసుకుంటుంది. ఆమెకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది, సాగర్ కేవలం ఒక సాధారణ వ్యక్తి కాదు, అతను నిజంగా ఒక నాయకుడు, ఒక కింగ్. ఆమె తన మనసులో అతనిపై గౌరవాన్ని పెంచుకుంటూ అతనికి సహాయం చేయాలని నిర్ణయిస్తుంది. ఆమె తన కుటుంబాన్ని, తన అభిప్రాయాలను పక్కన పెట్టి సాగర్ పక్కన నిలబడుతుంది. ఆమె అతనికి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయిస్తుంది. ఒక డైరీ, అందులో నీ ప్రయాణం నాకు ప్రేరణ అనే పదాలు ఉంటాయి. సాగర్ తన వ్యాపార వ్యూహాలను మరింత బలంగా అమలు చేస్తూ తన పాత శత్రువులపై ప్రతీకారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని వ్యాపార సామ్రాజ్యం ఇప్పుడు మరింత బలంగా మారుతోంది. అతని ప్రతినిధులు, మీడియా, ఆల్ ఆర్ స్టన్డ్ బై హిజ్ రైజ్. ఒకరోజు అతని పాత శత్రువు అయిన రణదీప్ అతని విజయాన్ని చూసి అసహనం చెందుతూ అతనిపై కుట్ర పన్నేందుకు ప్రయత్నిస్తాడు. కాని సాగర్ తన తెలివితేటలతో ఆ కుట్రను ముందుగానే గుర్తించి రణదీప్ను వ్యూహాత్మకంగా ఎదుర్కొంటాడు. ఆ సంఘటన తర్వాత సాగర్ తన భార్య అఖిలతో మాట్లాడుతాడు. నాకు నువ్వు పక్కన ఉంటే నేను ఏదైనా సాధించగలను అని చెప్పి ఆమె చేతిని పట్టుకుంటాడు. అఖిల కన్నీళ్లతో అతన్ని చూస్తూ నువ్వు నిజంగా నా కింగ్ అని అంటుంది. ఈ ఎపిసోడ్ ముగింపు సాగర్ తన కార్యాలయంలో ఒక కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభిస్తూ తన ఉద్యోగులకు ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది మన గౌరవం అని చెబుతాడు. అతని మాటలు, అతని ధైర్యం, అతని దృఢ సంకల్పం ఆల్ ఆర్ ఇన్స్పైరింగ్. ఇప్పుడు కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. సాగర్ తన సామ్రాజ్యాన్ని తిరిగి నిర్మించడమే కాదు, తన ప్రేమను, తన గౌరవాన్ని, తన కుటుంబాన్ని ఆల్ ఆర్ రిక్లెయిమింగ్.